హాయ్ హలో ఫ్రెండ్స్, మన వెంకట దుర్గా యూట్యూబ్ ఛానల్కి నమస్తే. గుడ్ ఈవినింగ్ అండి. ఎలాగున్నారు, బాగున్నారా? రేపు అత్యంత శక్తివంతమైన గురువారం నాడు వచ్చే ఏకాదశి అండి. ఇది 3 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది గురువారం ఏకాదశి. ఈ ఏకాదశి రోజు ఖచ్చితంగా కొన్ని నియమాలు అయితే పాటించాలి. మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవచ్చు. అది కోటి అశ్వమేధ యాగాలు చేసినంత ఫలితం వస్తుందండి. తర్వాత ఏమో 11 పిండి ప్రమిదలు, ఆ పిండి కూడా చక్కగా బియ్యం నానబెట్టి మనం ఇంట్లోనే వరిపిండి సిద్ధం చేసుకుని అందులో బెల్లం తురుము, ఆవు పాలు, కొంచెం బెల్లం ముక్క, వీలైతే అరటిపండు, ఇవన్నీ కూడా వేసుకుని మెత్తగా కలుపుకుని 11 పిండి ప్రమిదలు, 11 లేదా 7 ఇలాగా పిండి ప్రమిదలు సిద్ధం చేసుకుని అందులో నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ, ఆవు నెయ్యి కానీ పోసి 5 ఒత్తులైనా 7 ఒత్తులైనా వేసి ఒక్కో పిండి ప్రమిదలో వెంకటేశ్వర స్వామి ముందు లేదా విష్ణుమూర్తి ముందర వెలిగించుకోవాలండి. ఉదయాన్నే స్త్రీలు ఇల్లంతా శుభ్రం చేసుకుని గోమూత్రంతో కానీ పసుపు నీళ్ళతో కానీ ఇల్లు వాకిల బయట అంతా చల్లుకుని తర్వాత గుమ్మానికి పసుపు రాసుకుని ఇల్లు గదులు అన్నీ మాఫింగ్ పెట్టుకుని చక్కగా పసుపు నీళ్ళు చిలకరించుకుని ఆ రోజంతా స్త్రీలు కటిక ఉపవాసం ఉండకుండా కొంచెం పాలు, పళ్ళు, పళ్ళరసాలు సేకరించి ఉల్లిపాయ, వెల్లుల్లి ఇంకా మసాలాలు, రైసు తీసుకోకుండా పాలు, ఫలాలు తీసుకుంటూ ఆ రోజంతా ఉపవాసం ఉండి ఆ రోజు నైట్ టిఫిన్ కానీ భోజనం కానీ చేయొచ్చు. ఇలాగ చేస్తే ఏకాదశి ఫలితం అంతా మనకు ఉంటుంది. అంతేకాదు ఆ ఇల్లంతా అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలతో ఉంటుందండి. ఏదో నాకు తెలిసినంత మట్టుకి నేను చెప్తున్నాను, ఈ వీడియో చేస్తున్నాను. అందుకనేసి మీరు మన వెంకట దుర్గా యూట్యూబ్ వాచవర్స్, వ్యూస్ అందరూ, సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చెయ్యండి. ఏకాదశి అంటే రేపే, ఈరోజు బుధవారం కదా, రేపు ఏకాదశి చేసుకుంటే మంచిదండి. చేసుకోండి. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, మన దేవీ దేవతల ఆశీర్వచనాలు, ఆ విష్ణుమూర్తి ఆశీర్వచనాలు అందరికీ శుభంగా కలగాలని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియోలో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాం ఫ్రెండ్స్. బై బై. కీప్ స్మైలింగ్.